యూరప్‌లో రాజుల పాలన ఉన్న టైంలోనే మన భారతదేశంలో డెమోక్రసీ ఉండేది. ఇది కథ కాదు, రాతి మీద ఉన్న సాక్ష్యం. తమిళనాడులోని ఉత్తరమెరు గ్రామంలో చోళుల కాలానికి చెందిన రాతి శాసనాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ శాసనాలలో ఎన్నికలు ఎలా నిర్వహించేవారో పూర్తి వివరాలు మెన్షన్ చేసున్నాయి. చోళుల టైంలో కుడవోలై పద్ధతిలో ఎలక్షన్స్ కండక్ట్ చేసేవారు. అసలు కుడవోలై అంటే ఏంటి? ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి నేమ్స్ ఒక తాటాకు మీద రాసేసి, అంటే తాటాకుల మీద వాళ్ళ నేమ్స్ రాసేసి ఒక కుండలో పెట్టేవారంట. అవి ఒక చిన్న బాబుతో పిక్ చేపించేవారు, బాబు అయినా అమ్మాయి అయినా. ఆ పిక్ అయిన వాళ్ళు ఎలక్ట్ అయినట్టు. ఆ ఎలక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఎంత పవర్ ఉండేదంటే, వాళ్ళు ఏదన్నా డెసిషన్ తీసుకుంటే అందులో రాజు కూడా ఇన్వాల్వ్ కాలేడంట. బట్ దీనికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఏంటంటే అతనికి భూమి కలిగి ఉండాలి అండ్ 35 to 70 ఇయర్స్ మధ్యలో ఉండాలి అండ్ చదువు ధర్మజ్ఞానం తెలిసి ఉండాలి. నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరంటే దొంగలు, అవినీతి పరులు, ఎవరైతే ఆల్రెడీ ఒక పదవిలో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒకరికి వాళ్ళ ఇంట్లో పదవి ఉంది కాబట్టి ఇంకొకరికి ఇవ్వరు. ఎలక్ట్ అయిన వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, అవినీతి చేసినా లైఫ్ లాంగ్ వాళ్ళని ఆ గ్రామం నుంచి వెలివేసేవారు. ఇంత న్యాయమైన వ్యవస్థ ఉండేది ఆ టైంలో. వెస్టర్న్ కంట్రీస్ ఇంకా కింగ్డమ్ అనే దాంట్లో ఉన్నప్పుడే ఇండియా డెమోక్రసీని ఫాలో అయింది. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.